హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నేను ఎ డే ఇన్ మై లైఫ్ లాగా చేద్దామనుకుంటున్నా. అంటే నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం చేస్తా, ఎన్ని పనులు చేస్తా, అది నేను మొత్తం ఈరోజు వీడియో చూపిస్తాను. సో, మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి, ఇంకా కుకింగ్ స్టార్ట్ చేశా అనమాట. ఈరోజు మార్నింగ్ నేను ఇడ్లీ చేద్దామనుకున్నా. అండ్ అలాగే కర్రీ కూడా చేద్దామనుకుంటున్నాను. చిక్కుడుకాయ కర్రీ చేద్దామనుకున్నా. ఫస్ట్ అయితే నేను మిర్చి మొత్తం ఫ్రై చేసేస్తున్నా. అంటే చట్నీ చేద్దాము అనుకుంటున్నాననమాట. ఇదే పెనంలో ఇంకా తర్వాత కూడా కర్రీ చేసేయొచ్చు కదా! ఎలాగో ఆయిల్ వేసి నేను మిర్చి ఫ్రై చేస్తా. ఫ్రై చేసేసిన తర్వాత అవి మనం పక్కన పెట్టేస్తాం కదా! ఇంకా సేమ్ పెనంలోనే కర్రీ కూడా చేసేయొచ్చు. ఎలాగో ఆయిల్ వేస్తాం కదా! ఇంకా 2 ఒకే దాంట్లో సరిపోతుందిలే అన్నట్టుగా నేను ఇంకా అలా చేస్తున్నా అనమాట. అండ్ అలాగే పల్లీలు వచ్చేసరికి ఇవి ముందే ఫ్రై చేసున్నాయనమాట. ఇప్పుడు మనకి కొత్తగా వస్తున్నాయి కదా! మనకి మిషన్‌లోనే ఫ్రై చేసేసి వచ్చినట్టుగా. అవి తెచ్చారు మా హస్బెండ్. ఇంకా అందుకోసం నేను పల్లీలు ఫ్రై చేయట్లేదు. లేదు అంటే గనక నేను పల్లీలు అండ్ అలాగే మిర్చి 2 ఫ్రై చేస్తాను ఒకేసారి. ఇంకా ఒక్కొక్కసారి మనం పోపు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా పెద్ద ఏం అనిపించదనమాట. అంటే పచ్చి వాసన అయితే ఏం రాదు. ఎందుకంటే మనం మిర్చి ఫ్రై చేస్తాము అండ్ అలాగే పల్లీలు కూడా ఫ్రై చేస్తాం కాబట్టి. కాకపోతే ఎక్స్‌ట్రా ఫ్లేవర్ కోసం మనం పోపు పెట్టుకుంటాము. కానీ ఇంకా టైం ఉంటే పెడతాను. లేదు అంటే గనక నేను పోపు పెట్టననమాట. ఎందుకంటే ముందే నేను అన్నీ ఫ్రై చేసేస్తాను కాబట్టి. ఇంకా అవన్నీ మిర్చి పక్కకు తీసేసిన తర్వాత నెక్స్ట్ కర్రీకి గూడా పోపు పెట్టేస్తున్నాను సేమ్ దాంట్లోని. ఫ్రై చేద్దాము అనుకుంటున్నాను. సో, ఫ్రై కోసం ఇంకా అవన్నీ పోపు, ఎండుమిర్చి ఇవన్నీ వేసేస్తున్నాను. మార్నింగ్ కొంచెం బిజీగా ఉంటది నా రొటీన్ మొత్తం. అంటే ఒక 8:30 వరకు ఫుల్లు బిజీ ఉంటదనమాట ఈ వంటలతోని. ఆ తర్వాత మళ్ళీ ఎలాగో కొంచెం ఫ్రీ అయిపోతామనుకోండి. మార్నింగ్ 6-8:30 వరకు మాత్రం ఫుల్లు అంతా వంటలు ఇవి అవి క్యారేజెస్ కట్టడము ఇలా కొంచెం బిజీగా ఉంటది. సో, తర్వాతయితే కొంచెం ఇంకా మళ్ళీ యాజ్ యూజువల్ నార్మల్‌గానే ఉంటుంది. వీడియో అయితే అందరూ చూస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బిఫోర్ మ్యారేజ్ అయితే నేను వంటలు అంతా చేసేదాన్ని కాదు. అంటే మార్నింగ్ చేసేదాన్ని కాదు. ఈవినింగ్ టైంలో అయితే చేసేదాన్ని. మార్నింగ్ టైంలో మా అమ్మనే చేసేవాళ్ళు. ఎందుకంటే క్యారేజ్ మా డాడీకి క్యారేజ్ కట్టాలి కాబట్టి మా మమ్మీనే చేసేది. ఇంకా ఇప్పుడు మాత్రం నేను చేస్తుంటే చాలా కొత్తగా అనిపిస్తుందనమాట. నేను మార్నింగే లేచి కుకింగ్ చేయడము. సో, ఇప్పుడు ఇంకా చట్నీ పడదాము అనేసి ఇంకా కొన్ని పుట్నాలు కూడా వేసేస్తున్నాను. అండ్ అలాగే పక్కన అవి ఉన్నాయి కదా టొమాటోస్. నేను చిక్కుడుకాయ ఫ్రై చేద్దాం అనుకున్నా. బట్ ఒకే టమాటా ఉంది. సో, ఇదొక్క టమాటా కట్ చేసి వేసేద్దాం అనుకుంటున్నా అనమాట. ఇంకా అది కూడా అందుకోసం కట్ చేసి పక్కన పెట్టా. అండ్ అలాగే చట్నీకొచ్చేసరికి నేను పల్లీలు అండ్ అలాగే మిర్చి కూడా ఉంది కదా నేను ఫ్రై చేసింది. ఆ మిర్చి వేశాను. అండ్ అలాగే కొంచెం కొబ్బెర. యాక్చువల్‌గా పచ్చి కొబ్బరేస్తే చాలా బావుంటుంది టేస్ట్. కానీ పచ్చి కొబ్బరి ఇప్పుడు నాకు అవైలబుల్ లేదు. జనరల్‌గా ఎవరికైనా పచ్చి కొబ్బరి అనేది అంత తొందరగా ఉండదు అనిపిస్తది నాకు. అండ్ అలాగే కొంచెం చిన్నుల్లిపాయలు ఒక 2, 3 రెమ్మలేస్తే సరిపోతుంది. కొంచెం చింతపండు. వెల్లుల్లిపాయ ఏస్తే చాలా బావుంటుంది. ఆ ఫ్లేవర్ కూడా బావుంటుందనమాట. స్మెల్ గానీ, ఆ అరోమా చాలా వస్తుంటాయి. సో, అందుకు నేను వేస్తూ ఉంటా అనమాట. మీలో ఎంతమంది ఏస్తారు ఇలా అని నా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, చట్నీ అయితే పట్టేసాను. ఇంకా నెక్స్ట్ కర్రీనే అనమాట. ఇంకా పోపయితే ఎయట్లేదు. ఈరోజు అంత టైం లేదనమాట. నేను జనరల్‌గా అయితే వేస్తాను. ఇంకా ఇలా టైం లేనప్పుడు వేయననమాట. స్కిప్ చేస్తా ఉంటా. ఇంకా నేను కట్ చేసిన టమాటా ఉంది కదా! అది కూడా వేసేస్తున్నాను. ఒక్కటే ఉంది. సో, ఆ ఒక్కటేసేస్తున్నాను. ఇంకా యాక్చువల్‌గా అయితే ఫ్రైయే చేద్దామనుకున్నా. ఇంకా ఆ టొమాటో చూసిన తర్వాత ఇంకా ఈ ఒక్కటెందుకులే ఇది కూడా వేసేస్తే సరిపోద్ది అనేసి వేసేస్తున్నా. ఎలాగో కొంచెం గ్రేవీలాగా కూడా అనిపిస్తది కదా అనేసి ఇంక వేసేసాను. చెప్పాను గదా! నేను ఇడ్లీ వేద్దామనుకుంటున్నాను అని. ఇంకా ఇడ్లీకి గూడా కలిపేస్తూ ఉన్నాను. నాకు అన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో కల్లా ఇడ్లీ అంటేనే చాలా ఇష్టము. ఎందుకంటే చాలా హెల్తీ అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువ యూజ్ చేయము. జస్ట్ ఆవిరికే ఉడికిపోతూ ఉంటది కాబట్టి నాకు ఇది చాలా నచ్చుతుందనమాట. బట్ ఇది మా హస్బెండ్ అంతగానం తినరు ఇడ్లీ అనేది అంత ఇష్టపడరు. బట్ నాకైతే చాలా ఇష్టం పర్సనల్‌గా ఇడ్లీ అనేది బావుంటుంది. నాకెక్కువ ఒకరోజు కారం పొడితో తినొచ్చు, ఒకరోజు చట్నీ ఇలా డిఫరెంట్‌గా చేసినా గూడా బావుంటుంది. సో, ఇంకలా మొత్తం పిండంతా కలిపేసి వేసేస్తూ ఉన్నాను ఇడ్లీకి గూడా. మేము బిఫోర్ మ్యారేజ్ అయితే ఇడ్లీ చాలా రకాలుగా వేసుకునేవాళ్ళం. అంటే క్యారెట్ తురుము వేసేసి అది వేసేవాళ్ళము. అండ్ అలాగే బీట్రూట్ కూడా వేసేవాళ్ళము. బీట్రూట్ ఏస్తే చాలా రెడ్‌గా అలా అయిపోయేది. చూడడానికి కొంచెం భలే అనిపిచ్చేది. ఆ కలర్ చాలా బావుండేదనమాట. సో, అలా వేసేవాళ్ళం. అలాగే మా ఇంట్లో ఎప్పుడు మల్టీగ్రెయిన్ పిండుండేది. అందులో మేము ఒక 6-7 వరకు ఏసేవాళ్ళం ఇంగ్రీడియెంట్స్ అన్నీ. రాగులు, సజ్జలు, జొన్నలు, ఇంకా అలసందలు ఇలా అన్నీ చాలా వేసేవాళ్ళము. రాజ్మా, సోయా, చన్నా, బీన్స్ ఇలా మొత్తం 7-8 వరకు వేసేవాళ్ళము. అదంతా గ్రైండ్ చేపిచ్చేసి ఇంకా చపాతీలాగా వేస్తాము. అంటే కొంచెం టైట్‌గా పిండి కలిపేసి చపాతీలాగా వేసుకుంటాము. కొంచెం లూజ్‌గా కలిపితే మనకి అట్టులాగా వేయొచ్చు. అండ్ అలాగే ఇంకో కాస్త టైట్‌గా కలిపితే మనం ఇడ్లీ వేసుకోవచ్చు.
ఇట్లా డిఫరెంట్‌గా వేసేవాళ్ళము. మల్టీగ్రెయిన్ పిండి మాత్రం మా ఇంట్లో ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం మేము. ఇక్కడ కొంచెం తగ్గిందనమాట. మేము అది చాలా తక్కువైపోయింది. అక్కడైతే మా అమ్మ ఇట్లా అన్నీ తెప్పించి 1 కేజీ తెప్పించి అవే అయిపోయాయి మనకి 7-8 కేజెస్ వరకు. ఎందుకంటే 7-8 ఐటెమ్స్ వేస్తాం కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క కేజీ వేసినా అలా వేసేస్తూ ఉంటాము. సో, ఇంకా ఇప్పుడైతే నేను బ్రేక్‌ఫాస్ట్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంట్లో అటుకులు కొంచెమే ఉన్నాయన్నమాట. ఇంకా వాటితోని అటుకులు మిక్చర్ చేద్దాము అనుకోని అటుకులు మంచిగా అయితే ఫ్రై చేసేస్తున్నాను. ఎందుకంటే కొంచెం మెత్తగా ఉంటాయి కదా మనకి ఇంట్లో ఉంటే. సో, అలా క్రిస్పీగా అవ్వాలి అంటే గనక కొంచెం ఓన్లీ పాన్ ఫ్రై చేసేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కొంచెం నేను ఆయిల్ వేసుకొని 1 స్పూను అందులో ఒక 4-5 రెమ్మలు చిన్నుల్లిపాయలు వేస్తున్నాను అనమాట. మంచిగా ఫ్రై చేస్తున్నా. మనకి మిక్చర్‌లోకి చిన్నుల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ మనకి బయట షాప్స్‌లో కూడా మనకి మిక్చర్ తీసుకున్నప్పుడు ఉంటుంది కదా! సో, దాంట్లో అవన్నీ వేసేస్తున్నా అనమాట. అండ్ నెక్స్ట్ కరివేపాకు, కొంచెం పల్లీలు అండ్ అలాగే పుట్నాలు, ఒక్కటే మిర్చి వేశాను. దాన్ని కట్ చేసి వేశాననమాట. అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. మరీ ఎక్కువ కూడా ఏం అవసరం లేదు. ఎందుకంటే అటుకుల్లో మనకేం డీప్‌గా కలిసిపోదు. ఉప్పు అనేది అలాగే ఉండిపోతూ ఉంటది లైట్‌గా. సో, కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే కారం మనకి టేస్ట్‌కి సరిపడా కారం వేసుకోవాలి. ఇంకా అవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. కారం వేసిన తర్వాత కొంచెం మారుతున్నట్టుగా అనిపిస్తది. కొంచెం కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే గరం మసాలా ఉంటే వేసుకోండి. ఇది లేకుంటే ఇది ఆప్షనల్, వేసుకోకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ ఇంకా అవన్నీ వేసేసిన తర్వాత అటుకులు కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇదైతే మనకెప్పుడైనా టైం పాస్ అవ్వనప్పుడు ఇలాంటివి చేసుకొని తింటే చాలా అనిపిస్తూ ఉంటది. అటుకులతోటి మనం పాయసం చేసుకున్నా బాగుంటుంది. అలాగే అటుకుల ఉప్మా చేసుకున్నా బానే ఉంటుంది. అటుకుల పాయసం నాకు చాలా ఇష్టము. అంటే మిక్చర్ తర్వాత నాకు అటుకులతో రెసిపీ ఏది నచ్చుతుంది అంటే గనక పాయసమే చాలా నచ్చుతుంది. అండ్ అలాగే ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట. అంటే స్నాక్‌గా నేను ఇప్పుడే కదా ఇంకా తిన్నాను. నెక్స్ట్ ఇంకా ఇంటి వెనక మన గార్డెన్ ఉంది కదా! దానికి ఏమన్నా మొక్కలు వాటర్ పెడదాము అనేసి చూస్తున్నా. యాక్చువల్‌గా ఈ మధ్య వర్షాలు పడుతూ ఉన్నాయి కదా! సో, అంతా వాటర్ ఏం పెట్టట్లేదు. జస్ట్ నార్మల్‌గా రైస్ వాటర్ నేను స్టోర్ చేసి ఉంచుతున్నాను. నేను లాస్ట్ వ్లాగ్‌లో కూడా చూపించాను కదా! సో, అవన్నీ పోస్తూ ఉన్నాను అనమాట. మొక్కలైతే చాలా బాగా వస్తున్నాయి. చూస్తున్నారు కదా! ఇవి బెండ చెట్లు. ఇవి చాలా పెద్దగా అయిపోయాయన్నమాట. కానీ ఇవి ఎలా వస్తుందో ఏమో తెలీదు గానీ, నేను అప్పుడు 2 పెట్టాను. అంటే ఒకటి రాకపోయినా ఒకటి వస్తది కదా మొలక అన్నట్టుగా నేను 2 పెట్టా. ఎన్నైతే పెట్టానో అన్నీ వచ్చాయి. ఇది గోరుచిక్కుడు. నేను ఒక్కొక్క దాంట్లో 3, 4 అలా పెట్టా అనమాట. అన్నీ మొలిచాయి. సో, ఇప్పుడైతే బానే ఉన్నాయి. మొక్క పెరిగే కొంది వాటికి స్పేస్ తక్కువవుతది అనుకుంటా. సో, చూడాలి ఇంకా అవి ఎలా ఉంటది ఏంటి అని. నెక్స్ట్ అయితే ఇది తోటకూర. ఆకు మొత్తం హోల్స్ వచ్చేస్తూ ఉన్నాయి. అంత ఏం బాలేదనమాట ఆకు. ఏం చేస్తే బాగుంటుందని మీకేమన్నా ఐడియా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, చూడాలి నేను కూడా. అయితే మనం దీన్ని దేనికి యూజ్ చేయడానికి అవ్వదు కదా! సో, చుక్కకూర అయితే మాత్రం చాలా బాగుండింది. అసలు నేను వేసిన అన్నిట్లో గానీ చుక్కకూర మాత్రం అసలు ఎక్సలెంట్‌గా ఉండింది. తెగులు అలా ఏం రాలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి చిన్నులపాయ మొక్కలనమాట. నేను అప్పుడు నాటాను కదా! మీరు చూసే ఉండొచ్చు. అవి మంచిగా వచ్చాయన్నమాట మొలకలు. ఒక 5-6 వరకు వచ్చాయి. అంతే ఇంకా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్.